యంగ్, సో చిన్నపిల్ల అని. ఫస్ట్ డే ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ మై ఫస్ట్ డే జిటర్స్. యాక్చువల్గా షూట్ జరిగేటప్పుడు కూడా ఐ థాట్ ఐల్ బీ నర్వస్, కానీ అక్కడికి వెళ్తూనే ద ఎన్వైరన్మెంట్ అడ్రినలిన్ రష్తో పర్ఫామ్ చేయాలి అని అనిపించింది. అంత నర్వస్నెస్ సర్ప్రైజింగ్గా లేకుండే. బట్ What was your first shot? జ్యువెలరీ స్టోర్, బట్ ఐ థింక్ అది కట్ చేసేసి. Hey, no shit, man. Shit. కట్ చేసింది ఇంకా చెప్పేసే ఇంకా మొత్తం. నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే నేను నా బ్యాక్గ్రౌండ్ యూట్యూబ్ కదా, సో యూట్యూబ్లో ఎట్లుంటుందంటే ఎండకేంటి వానకి తడిచి చలికి ఉనికి షూట్స్ ఇట్లుంటాయి, అంటే ఆ ట్రీట్మెంట్ అదంతా ఉండదు అనమాట. సో షూట్లో క్యారవాన్ ఉండే, సార్ ఆ క్యారవాన్లో కూర్చోండి అన్నారు. నేను పిచ్చి ఎగ్జైట్ అయినా, మొత్తం ఇట్లా హ్యాపీ ఉండి ఇట్లా ఫ్లిప్ అయిపోయింది. రవి గారు ఇప్పుడు ఫస్ట్ డే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అది. ఫస్ట్ డే స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ పడ్డా, ఏంటి డే 1 ఇంత ఎమోషనల్ సీన్ ఇచ్చారు, మేబీ సింపుల్ సీన్ ఇస్తారేమో, ఏదో అన్నం తిన్నావా ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయేమో, లేదా ఇటు నుంచి అటు నడిచి అన్నం తిన్నామని డైలాగ్ ఉంది ఆ స్క్రిప్ట్లో. అదే పోనీ అంత సింపుల్ ఉంటాయేమో అనుకున్నా. అది కరెక్టే రోయ్, మన స్క్రిప్ట్లో ప్రతి డైలాగ్ కొంచెం స్పేస్ ఉంది కాబట్టి తీసుకుని ఒక చిన్న సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకుంటా. అదేంటంటే పర్లేదు, ఇది ఫ్యాక్ట్. Short fight sequence actually first lo, and yeah, I was very confident. పూజ రోజే I was very confident, కానీ ఫస్ట్ షాట్ అయితే బాగానే రాలేదు. మై ఫస్ట్ షాట్ నీది కన్నాది కదా? లేదు, నా ఫస్ట్ షాట్ తినతో. అది కూడా టెక్నికలీ స్క్రిప్ట్లో అది లాస్ట్ సీన్. ఓకే ఓకే. సో ఇట్స్ అ ఫుల్ ఆన్ ఇమోషనలీ లోడెడ్ సీన్ అన్నమాట. అసలే మనము స్క్రిప్ట్ వచ్చాక ఒక 8 months బాగా టెన్షన్ పడ్డాం. ఎంత నమ్మకం రా సార్కి, నా మీద ఫస్ట్ డేనే హెవీ సీన్లు ఇచ్చేసారు. 6 months ఫుల్ యాంగ్జైటీ. నేను సెట్కి వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్, ఓకే 6 o'clock సెట్కి వెళ్దాం, ప్రిపేర్ అవుదాం, 7:30కి షార్ట్ ఉంటుంది, చేసేద్దాం, ఇమోషన్ని బయటపడేద్దాం అనే స్పేస్లో ఉండే. షార్ట్ అయింది 4:30 PM. సో మార్నింగ్ 6 o'clock to 4:30 PM ఐ వాజ్ హోల్డింగ్ దట్ ఇమోషన్ అనమాట. షార్ట్ రాగానే ఓకే మన కొంచెం మ్యూజిక్ విని ఒక జోన్లోకి వెళ్ళి ఏదో చేసేద్దాం పొడిచేద్దాం అని ఒక స్పేస్లోకి వెళ్ళాం. వెళ్ళి కూర్చొని ఒక 4-5 lines తర్వాత ఐ బ్రోక్ డౌన్ ఇన్ ద సీన్ యాజ్ ద క్యారెక్టర్. ఏడవడం మొదలు పెట్టాను అండ్ ఐ ఫినిష్ ద సీన్. అండ్ బై దట్ టైమ్ లైక్ ఈ ఇమోషనల్ ఎనర్జీ ఉంటుంది కదా మొత్తం బయటకు వచ్చేసింది.